బనకచెర్ల విషయంలో ఎట్ లాస్ట్ అంటే దీనికి ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సింది. 2 రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సింది కేంద్రంలో పెద్దన పాత్ర పోషిస్తున్న ఎన్‌డీఏ, బీజేపీయే కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటది? ప్రస్తుతానికైతే పర్యావరణ అనుమతులైతే రద్దు చేస్తుంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కాబట్టి ఏం జరుగుతుంది ఇక మీదట? ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరుగుతది? ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే. ఇందాక నుంచి నేను ఏదైతే అంటున్నానో అంటే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు గారు ఉన్నారనేది ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తోంది కాబట్టి అక్కడ కూడా కూటమిలో భాగంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన సీటును కూడా టీడీపీకి త్యాగం చేస్తుంది బీజేపీ అనేది. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు జరగలేదు. జూబ్లీ హిల్స్ కానీ ఎటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోలేదు. బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గోదావరి నదీ జలాల్లో ఏదైతే 2000 నుంచి 3000 టీఎంసీలు వృధా పోతున్నటువంటి ఆ సంబంధిత నదీ జలాలు ఉపయోగించుకునే ప్రాజెక్ట్ అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం జల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎటువంటి కనీసం ఒక అడుగు కూడా కదలేదు. దానికి ఈ రాజకీయం చేయడం అనేది అది ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు. నేను ఒక్కటైతే సూటిగా చెప్తున్నానండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆశీర్వాదంతో గెలవచ్చు, ఓడిపోవచ్చు, తప్పేం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మేము రానివ్వము, చంద్రబాబు నాయుడు ఆంధ్ర పార్టీ, చంద్రబాబు నాయుడు ఆంధ్ర మంచి అనేటువంటి మాట్లాడేటువంటి టీఆర్ఎస్ పెద్దలు అసలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అవకాశం ఉందా అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మొట్టమొదటిగా నీళ్లు నియామకాల నిధులు 10 సంవత్సరాల సందర్భంలో అటుపక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా ములాఖాత్ అయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే బీజేపీ మీద, భారతీయ జనతా పార్టీ మీద నిందలు. ఏదైనా సరే లబ్ధి పొందడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, ప్రజలతో మాట్లాడచ్చు, ప్రజలతో చర్చించవచ్చు, ప్రజల గురించి. కానీ ఒక్కటే సెంటిమెంట్ అనేది ఇప్పుడు పని చేయదు. ఈవెన్ జూబ్లీహిల్స్ లో కూడా ఏ విధమైనటువంటి ఉప ఎన్నిక సందర్భంగా ఎక్కడ పొత్తు నిర్ణయాలు కానీ ఏమి జరగలేదు. చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా, లేకుంటే బీజేపీ పార్టీ పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారా అనేది ఇప్పటివరకు ఏ క్లారిటీ రాలేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గాసిప్స్ మాత్రమే. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మనము గతంలో అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా ఉందాము, అందరం వసుదైక కుటుంబంగా ఉందాము అన్నటువంటి మాట్లాడి చెప్పినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఇదే విషయాన్ని మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని తీసుకొస్తే ప్రజలు వాళ్ళని ఆల్రెడీ పాతాళ లోకంలోకి తొక్కేశారు. ఒకవేళ ఇంకా అదే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు అవివేకవంతులు కాదు, వివేకవంతులు, మంచి జ్ఞానంతో ఉన్నవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎంత అభివృద్ధి చేసిందో అభివృద్ధి భాగంలో కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి వైఖరిని అంతా తెలుసు. ఇంతటితో ఈ యొక్క సెంటిమెంట్ రాజేసి నీళ్లలో నిప్పులు పోసేటువంటి ఆ యొక్క సాంప్రదాయాన్ని వదిలి ఏదైనా సరే కొట్లాడడం, కొట్టుకుపోవడం, ట్రిబ్యునల్తో మాట్లాడడం, అంతేగాని ఊరికినే మా ప్రాంతం, మా కుటుంబం, తెలంగాణ కుటుంబం గురించి మాకు తెలియదా? దాదాపు తెలంగాణ కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి మేము తెలంగాణలో ఏమో తెలంగాణ కుటుంబం, ఆంధ్ర కుటుంబము అందరం కలిసి భారతదేశంలో ఉన్నాము, అందరం కలిసి అన్నదమ్ములుగా ఉన్నాము. మా తెలంగాణ కుటుంబం తెలంగాణ వాదాన్ని అమలుపరచుకోలేదు, అలవర్చుకోలేదు. మీరేమో తెలంగాణ వాదాన్ని వదిలేసి భారతీయ రాష్ట్ర సమితికి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు, వేరే రాష్ట్రాల్లో మీరు పోయేసి రైతులకు చెక్కులు ఇవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ మీద నింద చేయొచ్చు. కానీ మేము వేరే పార్టీలు ఇక్కడికి వస్తే మటుకు ఇబ్బంది. ఎంత కూడా ప్రజలు గమనిస్తున్నారు మేడం. దయచేసి ఆ యొక్క వాటికి స్వస్తి పలుకుదాం, ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుదాం, ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి నా యొక్క నివేదన, నా యొక్క విజ్ఞప్తి. సో కిషోర్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని చూస్తే రేపు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీ పునర్వైభవం తెచ్చుకోవాలి, ఇక్కడ మళ్ళీ బలపడాలి, తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి, పోటీ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి రేపు డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఆయన అన్యాయం చెయ్యాలి అని ఆలోచిస్తారంటారు మేడం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటి. అంతేకాకుండా రీసెంట్గా మనకున్న మంత్రి ఎవరండి, రామ్మోహన్ నాయుడు గారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో రామ్మోహన్ నాయుడు కూడా ఏం చెప్పారు, మొన్న వచ్చి వరంగల్కి సంబంధించిన అనుమతులు కానీ, అంతేకాకుండా ఫ్యూచర్లో దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏవైనా వివాదాలు ఏమైనా వచ్చినా సరే నేను సాల్వ్ చేస్తాను, అంతేకాకుండా నాకు
తెలంగాణ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కూడా ఆయన కూడా చెప్పారు. అంటే ఈ రెండు రాష్ట్రాల మీద ఆయన ఎంత కేంద్రీకృతమై ఉన్నాడు, ఎంత దృష్టి పెట్టాడని చెప్పి మనకి ఎక్కడ తెలుస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సార్ మాట్లాడిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే బీఆర్ఎస్ అనేది ఉనికి పోతుందో అని చెప్పి ఒక భయభ్రాంతులై ఈ రోజున ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అంతేకాకుండా ఈవీఎంలు అంటే ఇప్పుడు బీజేపీని అంత ఇదిగా వ్యతిరేకిస్తున్న ప్రజలు 8 ఎంపీ సీట్లని ఎందుకు ఇస్తారు అంటే అదేంటంటే మీరందరూ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంట. మరి ఈవీఎం ట్యాంపర్ చేసినప్పుడు ఇంతవరకు కేసీఆర్ ఆ మాట మాట్లాడలేదు, కనీసం దాని గురించి ఎక్కడ పోరాటం చేయలేదు, ఎక్కడ కూడా చట్టసభల్లో పెట్టలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడి పబ్బం కప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది మేడం, నేను చాలా విధంగా రాజకీయాలన్నీ కూడా పరిశీలిస్తుంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటే ఇది నేను కొత్తగా ఈ రోజు వెంటనే నేను అంటే ఇలాంటి ఆరోపణలు ఆలోచనలు ఎలా వస్తాయంటే వీళ్ళకి వాళ్ళకి ఒకే ఒక్క ఎవరు స్ట్రాటజిక్ పర్సన్ ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకే ఆయన క్యాంపెయినింగ్ చేశాడు, జగన్కి క్యాంపెయిన్ చేశాడు. అంటే అతని యొక్క ఆలోచన విధానాన్ని జనాల మీద రుద్దుద్దామని చెప్పి ప్రయత్నించే ప్రక్రియ అని నాకు అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటేనంట. అంటే ఇవన్నీ కూడా ఆలోచనలు కొత్తగా వస్తున్నాయి మేడం. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక చదువులేని ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర మాట్లాడాడు, అన్న ఇదేదో జీడబ్ల్యూడిటీ అంటారు, సిడబ్ల్యూసి అంటారు, అదేదో 290